హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా చారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ముందుగా నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లీన్ చేసిన వాటర్ వంపేసాను. కొంచెం టమాటా క్లీన్ చేసి పెట్టుకున్నా. చింతపండులో వాటర్ వేసుకున్న టమాటాలన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఇప్పుడు దాన్ని నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ రెడీ ఫ్రెండ్స్. నానబెట్టుకున్న చింతపండులో టమాటా పేస్ట్ అంతా వేసాను. కొంచెం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అది కూడా ఆ రసంలో వేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి గిన్నె నిండా కావాలంటే కొంచెం గిన్నె నిండా వాటర్ వేసుకున్నాను నేను. అందులో కొంచెం పసుపు వేసాను, కొంచెం కారం వేస్తున్నాను. అందులో ఇప్పుడు నేను కొంచెము మిరియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా చారులో మిరియాల పొడి చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టమాటా చారు టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు దాంట్లో మనకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గ మీరు సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే నా రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నా. కొంచెం పైన గిన్నె వరకు కూడా నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయిల్ మరుగుతూ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి టమాటా చారు మరుగుతూ ఉంది. చాలా స్పీడ్గా మరుగుతుంది కదా. నేను కొంచెం హైలో పెట్టాను. చాలాసేపటి నుంచి చారు అనేది మరుగుతుంది. టమాటా చారు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. అందులో ఉన్న గుజ్జు అంతా దిగుతుంది కదా, పులుపు ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను సిమ్లో పెట్టేశాను. పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చారు గిన్నెని పోపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్లో ఉంది కదా, చిన్న పోపు బండి పెట్టుకొని కొంచెం తాలింపుకి ఆయిల్ వేసాను. అందులో నేను కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసాను. ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసాను. చూడండి చిట్లాడుతూ ఉంది కదా, ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టుకుని కొంచెం నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా పోపు అనేది ఫ్రై అవుతుంది కదా. స్టవ్ బంద్ చేసుకొని ఆ పోపు అనేది నేను టమాటా చారులో వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.